హలో హాయ్ అండి అందరికీ. ఇవాళ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి గృహప్రవేశం అయితే అయ్యిందండి. ఇది వచ్చేసి 3వ వారం జరిగింది. అదే వరలక్ష్మి వ్రతం 3వ వారం అయితే మేము గృహప్రవేశం అయితే చేసాము. ఈ వీడియో పెట్టలేదు ఎందుకంటే నాకు టైం లేదండి. నేను వరలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నాను, టైం లేక వీడియో పెట్టడం అవ్వలేదు. అందుకని ఇప్పుడు వీడియో పెడుతున్నాను. ఇల్లు అయితే చాలా బాగా కట్టారండి మా అమ్మ వాళ్ళ ఇల్లు. నాకైతే బాగా నచ్చింది. మేము అనుకున్నాం వైజాగ్లో కూడా ఇలాంటి ఇల్లు ఉండాలి అని అనుకున్నాము. త్వరలో అది కూడా జరుగుతుంది. ఇప్పుడైతే ఈ ఇల్లు అయితే పల్లెటూరులో ఉందండి, పలాస దగ్గర. ఇల్లు చూసారు కదా, చాలా బాగుంది. దేవుడి గది అంతా మొత్తం మనకి నచ్చినట్టు మనం కట్టుకున్నాము. మా తమ్ముడు చాలా కష్టపడ్డాడండి ఇంటి కోసం, చాలా చాలా కష్టపడ్డాడు. వాడి కష్టం ఇప్పుడు నెరవేరింది. వాడు కూడా ఇప్పుడు లేడు ఇక్కడ, బయట కంట్రీలో ఉన్నాడు, అంటే షిప్లో ఉన్నాడు. మా అందరికీ అంటే ముహూర్తము త్వరగా పడిపోయిందండి. వాడు వచ్చినప్పుడే పెట్టుకుందాం అనుకున్నాము, కానీ జరగలేదు. అలాగా పర్వాలేదు అక్క, మీరందరూ ఉన్నారు కదా, నేను ఎందుకు అని చెప్పేసి అన్నాడు. ఆ మాట ఒక్కటి చాలండి. వాడు ఆ మాట అన్నాడు, మేము ఉన్నప్పుడే చేయమని చెప్పాడు. ఆ సంతోషం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా చేతుల మీద జరగాలని వాడు కోరుకున్నాడు. అదైతే మా ముగ్గురు అక్క చెల్లెలకి మాకైతే హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందుకంటే వాడికి మా తర్వాత ఎవరైనా అని చెప్తాడు. ఎప్పుడు వాడు మాటల్లో చెప్పుకోవడం కాదు, వాడు ఇప్పటికీ చిన్నప్పటి నుంచి అంతే. మేమంటే వాడికి ప్రాణం. మా అమ్మన్న మేమన్న చాలా ఇష్టం. మాకన్నా మా అమ్మ ఎక్కువ ఇష్టం, ఎందుకంటే అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అలా అని మా తమ్ముడికి ఒక్కడికే కాదు, మా అందరికీ మా అమ్మ అంటే ఇష్టం. ఎందుకంటే మాకు నాన్న లేరండి. మా పెళ్ళిళ్ళు, మా ఫ్యామిలీలో మొత్తం అందరికీ చూసింది మా అమ్మ ఒకదే. మా మ్యారేజ్లు ముగ్గురికి మ్యారేజ్ చేసి వాళ్ళని పోషించి, చిన్న పిల్లలండి మా తమ్ముళ్ళు, చిన్న పిల్లలు. అప్పటి నుంచి పెంచి వాళ్ళు పెద్ద చేసి వాళ్ళకి ఒక జాబ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళ కష్టం ఎంత ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. ఇంకొచ్చేసి ఇప్పుడు బాధలు అన్నీ ఉంటాయండి, అంటే చెప్పుకోవాలంటే బోల్డని ఉంటాయి, కానీ ఇప్పుడు అది టైం కాదు. ఇంకొచ్చేసి ఆవు అయితే లోపలికి తీసుకొని వచ్చారండి ఇంట్లోకి. ఆవుని తీసుకొని రావాలంట. ఆవు అయితే ముందు రోజు చెప్పాలి, కానీ మా అమ్మ ముందు 3 రోజుల ముందు చెప్పింది, కానీ అప్పుడు వాళ్ళు రాలేదు. నైటు 2 గంటలకి ఇంటి గృహప్రవేశం అయితే వాళ్ళు రాలేదు. నెక్స్ట్ ఇంకొకరికి తీసుకొని వచ్చారు. మా మేనల్లుడు వెళ్ళాడు, దగ్గరుండి తీసుకొని వచ్చాడు. పాపం నైట్ వెళ్ళి చాలా కష్టపడ్డాడండి వాడు, మా కోసం చాలా కష్టపడ్డాడు. ఆవు అయితే లోపలికి తీసుకొని వచ్చి చుట్టుపక్కల తిప్పారండి ఆవుని. ఆవు కూడా నెక్స్ట్ గోమూత్రం అంటారు కదా, మూత్రం అదే లోపల మూత్రం వెళ్తే చాలా మంచిదంట. పేడ అయితే వేసిందండి. మాకైతే హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మాకు పేడ వేస్తే ఏదో మనం అసహ్యంగా ఫీల్ అవుతాము, కానీ పేడ వేయాలంట. మా వాళ్ళ చుట్టాలు అయితే చెప్పారు. మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యాము. అమ్మ మేము ఇల్లు కట్టుకున్నాము, హ్యాపీగా దేవుడు కూడా కరుణించాడు అని చెప్పేసి మేము అనుకున్నాము. అవైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నా వైపు చూసుకొని కొమ్ములు ఇలా ఎగరేసింది, ఎందుకంటే నేను రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను, అందువల్ల ఏమో. వచ్చేసి ఇంకా పరవన్నం ప్రిపేర్ చేస్తున్నారు పంతులు గారు. పరవన్నము, ఎందుకంటే పూజ ఉంది కదా, సత్యనారాయణ వ్రతం పూజ ఉంది కదా, ప్రసాదం అయితే ఉండాలి కదా, అందుకని స్టార్ట్ చేస్తున్నారు. ఎదురు కర్రలు అయితే తెచ్చారండి, అది ఉండాలి కదా హోమం కాల్చినప్పుడు. నెక్స్ట్ ఇంకో రూమ్లో హోమం కాలుస్తున్నారు. మా తమ్ముడు మరదలు కూర్చున్నారు అక్కడ. వాళ్ళైతే ఆ పొగకైతే మేము అస్సలు ఉండలేకపోయామండి. అస్సలు ఆ పొగ అనేది మాకు పడలేదు, ఊపిరి ఆడలేదు. కానీ వాళ్ళిద్దరూ చాలా గట్టిగా నించున్నారు, అక్కడ కూర్చున్నారు, నిలబడ్డారు. ఎందుకంటే ఆ పొగను పీల్చుకొని మనం ఉండలేమండి, అది పీల్చిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఆ పొగ అనేది ఇంటికి పట్టాలంట. చాలాసేపు టైం పట్టింది, ఒక 4 hours అయిపోయింది అక్కడ. 4 hours అయిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతం అయితే చేశారు. నైట్ ఏంటంటే నైట్ ముహూర్తం కదండి, అసలు నిద్ర లేవు ఎవరికీను. అంతా మేము కళ్ళు అసలు కంటి రెప్పేయడానికి కూడా మాకు అలా అనిపించింది, మంట కొట్టేసింది. అలా అయిపోయింది, పూజ అయితే అలా స్టార్ట్ అయింది. కానీ సత్యనారాయణ వ్రతం మాత్రం చాలా బాగా చేశారండి పంతులు గారు, చాలా చాలా బాగా చేశారు.
మాకైతే ఆ పూజ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అర్థమైనట్టు చెప్పారు. నేను ఎప్పుడు ఆ కథను వినలేదు, విన్నాను ఇప్పుడు. వినేసి పూజ దగ్గర కూర్చొని ప్రసాదము పంతులు గారు ప్రసాదం ఇచ్చారు, తిన్నాము. తినేసి చాలా బాగా చేశారండి పంతులు గారు. మేమైతే ప్రసాదం దగ్గరికి అసలు వెళ్ళలేదు. అతనే చేసి మా అందరికీ ఇచ్చారు. కానీ ప్రసాదం చాలా టేస్టీగా ఉంది. సత్యనారాయణ ప్రసాదమే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు చాలామంది. నాకు ఇష్టము. నెక్స్ట్ వచ్చేసి మా ఇల్లు అయితే ఇలాగా స్టార్ట్ అయ్యిందండి. మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇలా స్టార్ట్ అయ్యి లాస్ట్ అయితే వెళ్ళినప్పుడు అయితే చాలా బాధ అనిపించింది నాకు. ఇంట్లో నుంచి అస్సలు రాబుద్ది వేయలేదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళినట్టు అయ్యిందండి. మేము వెళ్ళిన ఒక 2 days అయిందేమో మేము వెళ్ళి, కానీ తిరిగి రాలేకపోయాము. ఫ్యామిలీతో అంత హ్యాపీగా అనిపించింది. ఫ్యామిలీ మొత్తము అక్కడ ఉన్నాము కదా. ఎప్పుడు మేము లాంగ్ అనేది వెళ్ళలేదు. ఇలా ఊరు వెళ్ళినా కూడా మేమందరం కలిసి వెళ్ళాము. మాకు ఎంత హ్యాపీనెస్ వచ్చింది. ఒకటి ఇల్లు కట్టారు కదా, ఆ సంతోషం అయితే మా దాంట్లో ఎక్కువ. మా అందరి దాంట్లోనూ ఇల్లు కట్టడమే మాకు సంతోషం అనిపించిందండి. మాకు అంటే సొంత ఇల్లు, మా తమ్ముడికి సొంత ఇల్లు ఉంది అని నేను అనుకున్నాము. ఆ మాట చాలు మాకు. ఎందుకంటే ఇల్లు లేదు చాలామంది అంటూ ఉంటారు. ఇల్లు లేకపోతే ఎలా చూస్తారో అంటే ఇప్పుడు డబ్బేనండి, అన్ని దానికి డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే మనిషికి గుర్తిస్తారు. డబ్బు లేకపోతే మనం అస్సలు పని చేయము. ఎవరు మనం చుట్టం చూపుకి కూడా చూడరు, రమ్మని కూడా చెప్పరు. డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో విలువ ఎక్కువ. అదైతే మాకు బాగా తెలిసి వచ్చింది. మా తమ్ముడు అందుకనే గట్టిగా నించున్నాడండి ఈ ఇంటి కోసం. ఇల్లు కట్టిన కాడ నుంచి, స్టార్ట్ చేసిన కాడ నుంచి వాడు చాలా కష్టపడ్డాడు. వాడు కష్టం అయితే మేము పర్సనల్ ఖర్చు కూడా వాడు ఖర్చు చేసుకోలేదు. అంత కష్టపడ్డాడు ఇంటి కోసం. చాలా అమౌంట్ అనేది సేవ్ చేసుకొని ఉంచుకున్నాడు. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే